నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు నంది రామేశ్వరరావు గారు. మీకు అందరికీ పరిచయమైన వ్యక్తే. రియల్ ఎస్టేట్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు కూడా ఇది. సో, రియల్ ఎస్టేట్ రంగం ప్రెజెంట్ ఏ విధంగా ఉంది? హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడం కరెక్టా? కాదా? ఈ టైంలో ఎలాంటి పరిస్థితులున్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏ టెక్నాలజీ అనేది రియల్ ఎస్టేట్‌ని ఏమైనా ప్రభావితం చేసే అవకాశం ఉందా? అది కంప్యూటర్ ఇంజినీర్ అడగాలి. నన్నడిగితే ఎట్లా? చెప్పండి. అసలు రియల్ ఎస్టేట్ మీద ఏమైనా చాలా ప్రభావాలు పడుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు టెక్నాలజీ కూడా రియల్ ఎస్టేట్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తదంటారా? ప్రభావం చూపిస్తారు. అది ఎట్లా అంటే ఇమ్మీడియేట్‌గా అంత ఎఫెక్ట్ ఉండదండి. బట్ ఇంపాక్ట్ ఉన్నది ఉంటది. హ్మ్. నాకు తెలిసిన నేను ఎక్స్‌పర్ట్‌ని కాదు కంప్యూటర్స్‌లో. బట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఎఫెక్ట్ అనేది డెఫినిట్‌గా ఉంటుంది. ఎంతవరకు ఉంటదనేది వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. నెక్స్ట్ 10 ఇయర్స్ పట్టే వరకు 5-10 ఇయర్స్ వరకు పెద్ద చేంజెస్ రావు. ఎందుకంటే కొన్ని పనులు చేయగలుగుతది రోబో. కొన్ని హ్మ్. పనులు చేయలేదు. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ నెగోషియేట్ చేయాలి. నువ్వు నీ బడ్జెట్ 70,00,000 ఓనర్ నుంచి 1,10,00,000 చెప్పాడు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ తీసుకోవాలి కదా! అవును. రాదు. నెగోషియేషన్ ఎలా చేస్తారు? ఏ ఏ అంశం మీద చేయాలి? రోబోకి తెలీదు కదా! మనం ఫీడ్ చేస్తే అవుతది. అవును. అట్లా కొన్ని కొన్ని ప్రెజెంటేషన్‌కో ఏఐ చేసేస్తది. ఇంటర్వ్యూ కూడా ఏఐ చేస్తుంది. నిన్న మా బ్రదర్ సన్ ఐఐటీ ఎంటెక్ చేశాడు. హ్మ్. అటు ఏఐలో ఇంటర్వ్యూ అయితే మనిషి కంటే బాగా అడిగిందంట. హ్మ్. సో, కొన్ని డిపార్ట్మెంట్‌లో డిష్ వాషింగ్ పాసిబుల్. కొన్ని పాసిబుల్ కాదు. ఇప్పుడు పెళ్లి సంబంధాలు సెట్ చేయాలి. ఎలా సెట్ చేస్తది? కాదు. సో, ఏఐ అనేది రియల్ ఎస్టేట్ మీద పార్షియల్ ఎఫెక్ట్ పడతది. బట్ ఇప్పుడే కాదు. కొద్దిగా టైం పడతది. కంప్యూటర్‌లో ఎఫెక్ట్ అయినంత ఫాస్ట్‌గా రియల్ ఎస్టేట్ కాదు. ఫార్మాకి కూడా ఎఫెక్ట్ ఉంటది. హ్మ్. రియల్ ఎస్టేట్‌కి ఎఫెక్ట్ ఉంటది. అన్ని మెషినరీ ఎక్కడైతే ఆటోమేషన్ ఉందో అక్కడ బాగా ఉపయోగపడదు. కొన్ని జాబ్స్ నెగోషియేషను, కట్నాలు, పెళ్ళిళ్ళు ఇవి నాకు తెలిసి కొద్దిగా కష్టం అవుతది. రియల్ ఎస్టేట్‌లో ఏ లొకేషన్ సెలెక్ట్ చేయాలి? ఎలా చేస్తారు? హ్మ్. అక్కడ డెవలప్‌మెంట్ ఎలా చూస్తారు? ఇప్పుడు హ్మ్. కొన్ని ఏరియాలు బాగా డెవలప్ అయ్యి, కొన్ని ఏరియాలు బాగా డెవలప్ అవ్వలేదు. హ్మ్. ఆ డెవలప్‌మెంట్ చేసినప్పుడు మనకు తెలీదు. అందుకని రానున్న రోజుల్లో కొద్ది మొత్తం 100% అయితే రిప్లేస్ చేస్తదని నేను అనుకోవట్లేదు. ఓకే. ఇంపాక్ట్ అయితే కొద్దిగా స్టార్ట్ అవుతది. డెఫినిట్‌గా కొన్ని ఆటోమేషన్, ప్రాసెస్ టైమ్ గాని, కంప్యూటర్‌ని కనుక్కుంది ఎవరు? మనమే గదా! అవును. సో, కంప్యూటర్ కెన్ నాట్ బి మోర్ దెన్ అస్. మన హ్మ్. బ్రెయిన్ హ్యూమన్ బ్రెయిన్‌కి అమెరికాలో డబ్బులు సంపాదించడం మన ఇండియన్సే. అవును. ఎవ్రీ ఫోర్త్ ఇంజినీర్ ఇన్ అమెరికా ఈస్ ఫ్రమ్ ఇండియా. హ్మ్. ఎవ్రీ ఫోర్త్ ఇంజినీర్ ఫ్రమ్ ఇండియా ఈస్ ఫ్రమ్ సౌత్. ఎవ్రీ ఫోర్త్ ఇంజినీర్ ఫ్రమ్ సౌత్ ఈస్ ఫ్రమ్ యునైటెడ్ ఏపీ, తెలంగాణ. అది మన హిస్టరీ. అందుకే మనోళ్ళంటే భయపడుతున్నారు అమెరికన్స్. వాళ్ళకంటే మనం ఎక్కువ సంపాదిస్తాం. హ్మ్. బిజినెస్‌లో గాని, డాక్టర్స్‌లో గాని, ఇంజినీర్స్‌లో గాని మనం సంపాదించేది వాళ్ళు బయటకి పంపియాలని చూస్తున్నారు. అందుకని అంటే వ్యతిరేకం ఉంది. ట్రంప్ గారు గెలిచింది కూడా ఇమిగ్రేషన్ పాలసీ మీద గెలిచాడు. హ్మ్. ట్విట్టర్‌లో ఇలాన్ మస్క్ అడ్వర్టైజ్ చేసినప్పుడు. హ్మ్. సో, ఓవరాల్‌గా నేనేమన్నానంటే ఈ ఏఐ అనేది ఇంపాక్ట్ స్లోగా వస్తదనుకుంటా. ఇమ్మీడియేట్‌గా రేపు వచ్చే సిచ్యుయేషన్ అయితే రియల్ ఎస్టేట్ వరకు. కొన్ని డిపార్ట్‌మెంట్ ఎఫెక్ట్ అవుతాయి. కొన్ని డిపార్ట్‌మెంట్ ఎఫెక్ట్ కాదు. ఎక్కడైతే హ్యూమన్ లేబర్ ఇన్వాల్వ్డ్ ఉందనేది కొద్దిగా కష్టం. ఓకే. కొంతవరకు ఇప్పుడు స్వీపింగ్ చేస్తారు. ఇల్లు తుడవాలంటే పని మనిషిని రిప్లేస్ చేయొచ్చు. మిషన్స్ ఏవో ఉన్నాయి కాబట్టి. సో, ఈ డిస్కషన్స్‌లో, కాన్సెప్ట్‌లో కస్టమర్‌ని ఎలా స్టడీ చేస్తాను? హ్మ్. నీకొచ్చే నీకు మీ ఆయనకి డిఫరెన్స్ ఉంటది. నాకు ఇది కావాలి ఇండిపెండెంట్ నాకు గేటెడ్ కమ్యూనిటీ కావాలి. ఎలా తెలుస్తది రోబోకి? తెలీదు కదా! అవును. సో, అలాంటి విషయాలు చాలా ఉన్నాయి. అందులో మనమే హ్యూమన్ ఫీల్డ్ ఈజ్ ఇంపార్టెంట్. లేబర్ అనేది ఇంపార్టెంట్. హ్యూమన్ లేకుండా జరగదు. కొంతవరకు నేను అనుకుంటే ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఏ డిపార్ట్మెంట్ అంత ఇంపాక్ట్ స్టార్ట్ అయింది. అవును. స్టిల్ ఇన్ ద టెస్టింగ్ స్టేజ్. హ్మ్. దాన్ని మొత్తం ట్రయల్ చేసి, ఎర్రర్ చేసి మందు మెడిసిన్ రిలీజ్ అంటే చాలా టెస్టులు జరుగుతాయి. హ్మ్. మొన్న ఎవరో చెప్పారు డయాబెటిక్స్ పోవడానికి 30,00,000 కాస్ట్ అంట. డయాబెటిస్ పర్మనెంట్ పోతదంట. హ్మ్. కానీ అది టెస్టింగ్‌లో ఉంది. ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. హ్మ్. ట్రయల్స్‌లో ఉంది. ఆర్&డీలో ఉంది. అదొస్తే ఇమ్మీడియేట్‌గా కొనేస్తారు. 30 కాదు 40,00,000 కొనేస్తారు. హ్మ్. ఈరోజు 30, 40 లాక్స్ పెద్ద అమౌంట్ కాదు కదా! అవును. ఆ విధంగా చూసుకుంటే మీరు ఏఐ అనేది ఇంపాక్ట్ ఉంటది. జస్ట్ స్టార్ట్ అయింది. బట్ ఫుల్ స్వింగ్‌లో రావడానికి డెఫినిట్‌గా ఒక డికేడ్ అయితే పడతదని నేను అనుకుంటున్నాను. రియల్ ఓకే. ఎస్టేట్‌కి ఇమ్మీడియేట్‌గా ముప్పేం లేదు. బట్ ఫ్యూచర్‌లో కొద్దిగా తగ్గే అవకాశాలున్నాయి. జీరో 100% ఇంప్లిమెంట్ అవుతుందని అనుకోవట్లేదు. ఓకే. రైట్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్ యూ.